ఈ వీడియోలో ఈరోజు నేను నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అంతా చూపించబోతున్నానండి. అసలు ఇంత కలెక్షన్ ఉంది అని మేమే అనుకోలేదు. బట్ ఈ వీడియో కోసం ఇవన్నీ తీసినప్పుడు అర్థమైంది. ఇంకా చెప్పాలంటే కొన్ని స్కిప్ చేసాం కూడా. కొన్నే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇదొచ్చేసి రామ్ పరివార్ అండి. ఈ రామ్ పరివార్ అరౌండ్ 2800 రూపీస్ పడింది. ఈ రామ్ పరివార్ లాకెట్కి కింద అలా ముత్యాలు రావడం అండ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, దట్టు ఆ డాలర్ పైన 2 పీకాక్స్ వచ్చాయి. అసలు డాలర్ అనేది బాగా హైలైట్ అయింది. రామ్ పరివార్ మొత్తం దండ కూడా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చినట్టు ఆ కాంబినేషన్ వచ్చిందండి. సేమ్ డాలర్లో వచ్చిన విధంగానే. అండ్ సైడ్ మొత్తం ముత్యాలు వచ్చాయి. అండ్ చుట్టూ మనకి రామ్ పరివార్ అంటే ఆ రౌండ్లో మనకి రాముడు, సీత, లక్ష్మణుడు అవి ఆ రౌండ్లో రావడం అనేది చాలా బాగుంది. ఈ దండ అయితే ఏదైనా అకేషన్స్కి సింగిల్గా కూడా దీన్ని వేసుకోవచ్చు. ఓవరాల్గా మనకి ఈ టోటల్ రామ్ పరివార్ అనేది ఎలా కనిపిస్తుంది, టోటల్ లుక్ అనేది ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇంకొకటి స్మాల్ వన్ అనమాట. ఇది వచ్చేసి మనకి 1350 రూపీస్ పడింది. ఇది కూడా నేను హైదరాబాద్లో కేపీహెచ్బి దగ్గర విఆర్కే సిల్క్స్లో పర్చేజ్ చేశానండి. ఇది నెక్కి మనం పెట్టుకుంటే ఏవైనా లాంగ్ డ్రెస్సెస్ మీదకి చాలా అందంగా కనిపిస్తుందండి. కాకపోతే దానికి లాస్ట్లో ఉండే హుక్స్ అనేవి వెంటనే కలరిపోయాయి. సో దానివల్ల కొంచెం మేము ఎక్కువగా యూస్ చేయలేకపోయాము. నెక్స్ట్ నేను ఇక్కడ చూపించబోతుంది వచ్చేసి జడబిళ్ళలండి. ఈ జడబిళ్ళలు ఒక సెట్లో మనకి 8 వచ్చాయి. ఇది టోటల్ ఈ సెట్ మొత్తం 3000 రూపీస్ పడిందండి. ఇది మేము ఎక్కడ పర్చేజ్ చేసామంటే హైదరాబాద్లోని చందానగర్లో ఆర్ఎస్ బ్రదర్స్లో పర్చేజ్ చేసాము. ఇవి మొత్తం అన్నిటికీ ఇలా పూసలు రావడం, ఈ పూసలు వచ్చినవంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం. చూడ్డానికి కూడా మనకి అందంగా అనిపిస్తాయి. సో ముందు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా పూసలు వచ్చాయండి. అటు ఇటు పీకాక్స్ వచ్చాయి మనకి రివర్స్లో. అండ్ వైట్, గ్రీన్, రెడ్ స్టోన్స్ కాంబినేషన్లో ఇవి మనకి రావడం జరిగింది. ఇవి టోటల్ 8 అనేవి ఒకే సైజులో ఉండవండి. ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటుంది. ఈ జడబిళ్ళలు 8 కూడా మనం పెద్ద వచ్చేసి జడ స్టార్టింగ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అలా సైజ్ తగ్గిస్తూ తగ్గిస్తూ చిన్నవి జడ లాస్ట్లో పెట్టుకుంటామండి. దీనికి రిఫరెన్స్ పిక్చర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, సైడ్లో చూడండి. నెక్స్ట్ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బాక్స్ అనమాట. సో ఈ బాక్స్ చూపించినంత మాత్రాన లోపల నుంచి గోల్డ్ తీస్తాను అనుకోకండి. నాకు ఈ లోపల పెట్టిన చోకర్కి, కొన్ని దండలకి కొన్ని బాక్సెస్ లేవండి. అందుకని చెప్పి వాటిని వీటిల్లో పెట్టేసి ఆ బాక్స్లో పెట్టి చూపిస్తున్నాను. సో ఇది చోకర్ అనమాట. ఇది కూడా అక్కడే తీసుకున్నాము, చందానగర్ ఆర్ఎస్ బ్రదర్స్ బ్రాంచ్లో. ఇది అరౌండ్ 2200 రూపీస్ పడింది. చూసారా, నా కలెక్షన్లో మ్యాక్సిమం కింద మనకి ముత్యాలు వచ్చినవే ఉన్నాయి. అలా ముత్యాలు అండ్ పైన నెమళ్ళు అవి రెండు అన్ని జ్యువెలరీలో కామన్గా ఉన్నాయి. అండ్ రెడ్, గ్రీను, వైట్ కాంబినేషన్ అనేది వచ్చింది. సారీ, పింక్, గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అనేది వచ్చింది. సో ఆ చోకర్ కూడా చాలా బాగుంది. దానికి కూడా రిఫరెన్స్ పిక్చర్ నేను సైడ్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ వీడియోలో చూపిస్తున్న దండ వచ్చేసి మేము అన్నిట్లో కల్లా ఈ జ్యువెలరీ మొత్తంలో ఫస్ట్ పర్చేజ్ చేసిన దండ ఏదైనా ఉంది అంటే ఇదే అండి. ఇది చాలా ఎక్కువగా యూజ్ చేసాం, బట్ కలర్ పోలేదు. ఒక 4-5 ఇయర్స్ అయింది. ఈ మధ్య కొంచెం కొంచెం కలర్ పోతుంది. ఈ దండకు కూడా మనకి సేమ్ అండి, కింద ముత్యాలు, పైన 2 పీకాక్స్, పింక్, గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ దండ వచ్చింది. ఈ మధ్య కొంచెం వెనక హుక్స్ అనేవి కొంచెం కలర్ పోతున్నాయి. సో ఎక్కువ యూజ్ చేసాం దీన్ని, నాకు బాగా నచ్చింది. అది పర్పుల్ అండ్ వైలెట్ అండ్ పర్పుల్ అని షోరూమ్స్ ఉంటాయి కదా, ఆ షోరూమ్స్లో 2200 2700 ఎగ్జాక్ట్గా ప్రైస్ గుర్తులేదండి, అక్కడ పర్చేజ్ చేసాము హైదరాబాద్లో. అవే అండి మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కలెక్షన్ వచ్చేసి. నెక్స్ట్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఒక లాంగ్ హారం
అండ్ ఒక షార్ట్ వన్ 2 చూపించబోతున్నానండి. ఇవి వచ్చేసి నేను నవిష్క ఫ్యాషన్ జ్యువెలరీలో తీసుకోవడం జరిగింది. ఇవి నా మ్యారేజ్ అప్పుడు మా సిస్టర్ కోసం అని చెప్పి ఇవి పర్చేజ్ చేశాము. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండీ! ఆ షార్ట్ వన్ వచ్చేసి మనం నెక్‌కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వంకీగా కూడా యూజ్ చేసుకోవచ్చు హ్యాండ్‌కి. సో బోత్ వేస్‌లో మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. వీటి రిఫరెన్స్ పిక్చర్ కూడా ఈ హారం అండ్ షార్ట్ వన్ వేసుకున్న రిఫరెన్స్ పిక్చర్ కూడా నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మా సిస్టర్ వేసుకుందండి ఈ రెండిటిని నా మ్యారేజ్ టైంలో. వీటన్నిటిలో మీరు కామన్‌గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే కింద మనకి ముత్యాల్లాగా కొంచెం హ్యాంగింగ్స్ వచ్చినట్టు ఉంటున్నాయి. సో అవి వస్తే కొంచెం అందంగా ఉంటుందని మ్యాక్సిమం అలానే పర్చేజ్ చేశాము. నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండీ! నవిష్కాలో ఆర్డర్ పెట్టిన లాంగ్ హారం. దీనికి కూడా కింద సేమ్ అలానే హ్యాంగింగ్స్ వచ్చాయి. అటు ఇటు పీకాక్స్ వచ్చి మిడిల్‌లో మనకి లక్ష్మీదేవి బొమ్మ అనేది వచ్చింది. సో ఆ లక్ష్మీదేవి బొమ్మ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. కాకపోతే దీనిలో ఒక డ్రాబ్యాక్ ఉందండి. ఇది వేసుకున్నప్పుడు అసలు టూ మచ్ వెయిట్, హెవీ వెయిట్ అనమాట. సో అదైతే కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది. ఓవరాల్‌గా లుక్ ఓకే. బట్ హెవీ వెయిట్ అనిపించింది ఈ హారం. ఇది 4500 పడింది. లాంగ్ వన్ అండ్ షార్ట్ వన్ 2 కలిపి 4500 ఫ్రమ్ నవిష్క ఫ్యాషన్ జ్యువెలరీ ఇన్‌స్టా పేజ్ అండి అది. ఇవి ప్రమోషన్స్ అయితే కాదు. మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా తక్కువ మంది ఉన్నారు. సో మనకి ప్రమోషన్స్ వచ్చేంత హైప్ లేదు. ఇది మేము మా ఓన్గా మేము చూసి నవిష్క నుంచి మేము ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి! ఇది ఏంటో అనుకోకండి. చైన్ అయితే అస్సలు కాదు. ఇది సింపుల్ వడ్డానం అండి. ఇది మేము మీషో నుంచి ఆర్డర్ చేశాము. దీని కాస్ట్ ఎంత అనేది నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. కానీ చాలా తక్కువ ప్రైస్. అరౌండ్ 150 ఆర్ 200 అలా ఉంటుంది. సో అంత తక్కువ ప్రైస్ అనే ఆర్డర్ చేశాము. ఇది మనకి మధ్యలో పెరల్స్ వచ్చేసి అండ్ పక్కన వైట్ అండ్ గ్రీన్, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ స్టోన్స్ వచ్చాయండి. చాలా సింపుల్‌గా లైట్ వెయిట్ శారీ ఆర్ హాఫ్ శారీ మీదకి మనం ఇది వేసుకోవడానికి బాగుంటుంది. అందుకని చెప్పి మేము ఇది ఆర్డర్ చేశాము ఫ్రమ్ మీషో. అండ్ చాలా తక్కువ ప్రైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి మీషోలో. నెక్స్ట్ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నవి ఒక లాంగ్ హారం అండ్ షార్ట్ వన్ అండి. ఇవి రెండు కూడా నా మ్యారేజ్ టైంలో నేను వేసుకోవడం జరిగింది. సో ఇవి రెండు చాలా ఎంత లుక్ వచ్చాయంటే చాలామంది అవి గోల్డా అని అడిగేంత మంచి లుక్ వచ్చాయి. కాకపోతే బాగా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఆ సెట్ వచ్చేసి నాకు 10,000 రూపీస్ పడింది. ఆ 10,000 రూపీస్లో మనకి ఆ సెట్లో ఏమేమి వచ్చాయనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అది ఎక్కడ పర్చేజ్ చేశాను అని అంటే కేపీహెచ్బిలో విఆర్కే సిల్క్స్లో పర్చేజ్ చేశానండి. ఈ మధ్య మనకి క్లాత్ షోరూమ్స్ అన్నిట్లో కూడా విఆర్కే సిల్క్స్, ఆర్ఎస్ బ్రదర్స్, చెన్నై షాపింగ్ మాల్ ఇలా అన్నిట్లో కూడా మనకి సైడ్ ఒక సెక్షన్ పెడుతున్నారు కదండి ఈ 1 గ్రామ్ జ్యువెలరీ కోసం. సో నా మ్యారేజ్ అప్పుడు శారీ షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకేసారి శారీస్ చూసుకొని ఒక లుక్ వేసేవాళ్ళం ఇటు సైడు. వాటిల్లో మాకు ఏవైనా నచ్చినవి దండలు ఇలా ఉంటే అవన్నీ మేము పర్చేజ్ చేసాము. ఏ శారీ మీదకి ఆ సెట్ అన్నట్లుగా మొత్తం పర్చేజ్ చేసాము. ఉన్న కలెక్షన్ మొత్తంలో నా ఫేవరెట్ సెట్ అండి ఇది. వీటికి కూడా సేమ్ మనకి కింద ముత్యాలు వచ్చి లక్ష్మీదేవి బొమ్మ వచ్చింది డాలర్కి. ఈ వీడియోలో చూపించాను కదండి. ఇప్పటి వరకు చూపించింది వచ్చేసి షార్ట్ వన్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు చూపించబోతుంది అదే సెట్లో లాంగ్ హారం. ఆ హారానికి కింద మొత్తం పెరల్స్ వచ్చేసి మిడిల్లో మనకి లక్ష్మీదేవి బొమ్మ వచ్చి అటు ఇటు పీకాక్స్ వచ్చాయి. అండ్ పైన కూడా వైట్ స్టోన్స్ రౌండ్లో వచ్చాయి. దండ వేసుకుంటే చాలా లుక్ వచ్చింది. ఒక ఫోటో నేను మీకు దీనికి యాడ్ చేస్తున్నాను సైడ్లో. నెక్స్ట్ ఇప్పుడు లాంగ్ వన్ అండ్ షార్ట్ వన్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. క్లియర్గా మనకి రెండిటికి డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఈ సెట్లో మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాయి వచ్చాయండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసారా. కింద ముత్యాలు వచ్చి మిడిల్లో లక్ష్మీదేవి బొమ్మ వచ్చి ఈ 10,000 సెట్లోనే లాంగ్ వన్ అండ్ షార్ట్ వన్ ఈ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. బట్ నేను నా మ్యారేజ్లో ఈ ఇయర్ రింగ్స్ అయితే ఈ సెట్ మీదకి వేసుకోలేదు. వేరేవి పర్చేజ్ చేశాను. అవి కూడా నేను మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. నెక్స్ట్ ఆ ఇయర్ రింగ్స్ అండ్ ఈ సెట్లో ఒక పాపడ్ బిల్ల కూడా ఈ సెట్లో వచ్చిందండి. అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ పాపడ్ బిల్ల వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. అసలు సెట్ మొత్తం ఆసమ్ అండి.
అండ్ కాకపోతే మనకి వీటి మీదకి మాటీలు కానీ చంపస్వరాలు కానీ రాలేదండి. అవి మేము మళ్ళీ విడిగా పర్చేజ్ చేసాము వీఆర్కే సిల్క్స్లోనే, బట్ ఎక్స్ట్రా కాస్ట్ పడింది. ఈ సెట్లో అయితే లాంగ్ వన్ అండ్ షార్ట్ వన్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ పాపడి బిళ్ళ వచ్చాయండి. ఇవన్నీ మేము పర్చేజ్ చేసి మోర్ దెన్ 1 ఇయర్ అయిందండి. బట్ కలర్ మాత్రం అస్సలు పోలేదు ఈ సెట్ అయితే. సో ఈ సెట్ని మనం అంతే జాగ్రత్తగా కూడా చూసుకోవాలి ఈ 1 గ్రామ్ జ్యువెలరీని. నేను ప్రతిదీ మీకు ఎంత నీట్గా చూపిస్తున్నానో అండ్ అట్ ద సేమ్ టైం వాటన్నిటిని అంతే నీట్గా బాక్సెస్లో అరేంజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ వాటన్నిటికీ నేను కాటన్ కూడా పెట్టాను. మనం వేసుకున్న తర్వాత దానికి స్వెట్ అవుతుంది కదా, ఆ స్వెట్ అనేది ఆ కాటన్ పీల్చుకుంటుంది. సో అందుకని చెప్పి ప్రతిదానికి మనం కాటన్ ఉండేలా చూసుకుంటే మనకి ఆ సెట్ అనేది ఎక్కువ రోజులు కలర్ పోకుండా ఉంటుంది. మీరు కూడా ఈ టిప్ పాటించండి. ఇలానే కాటన్లో కనుక మీరు కూడా స్టోర్ చేసుకుంటే అది కలర్ పోకుండా ఎక్కువ కాలం వస్తుందండి. నెక్స్ట్ నేను మీకు ఈ వీడియోలో చూపించబోతుంది వచ్చేసి ఖజానా జ్యువెలరీ బాక్స్లో పెట్టిన ఒక పూసల దండ అనమాట. ఈ పూసల దండ వచ్చేసి మా మదర్ది. దీనికి డాలరే హైలైట్, మిడిల్లో లక్ష్మీదేవి బొమ్మ కమలంలో కూర్చున్నట్లుగా వచ్చింది, చాలా హైలైట్ అది. నెక్స్ట్ పైన వచ్చిన ఈ రౌండ్స్ ఉన్నాయి కదా, బాల్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఈ పూసల దండ చందానగర్లోని ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాము. ఇది కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ పడిందండి. అప్పుడు నా మ్యారేజ్ టైంలోనే తీసుకున్నాము, కాకపోతే దీన్ని మేము ఎక్కువ యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఈ వీడియోలో మీకు చూపించబోతుంది వడ్డానం అండి. ఈ వడ్డానం కూడా ఇందాక నేను నవిష్క ఫ్యాషన్ జ్యువెలరీ నుంచి ఒక లాంగ్ హారం అండ్ షార్ట్ వన్ చూపించాను కదా, అక్కడే ఈ వడ్డానాన్ని కూడా పర్చేజ్ చేశాము, అదే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. ఫస్ట్ రివర్స్లో చూపించాను బై మిస్టేక్. ఇదండి ఈ వడ్డానం. వడ్డానానికి మిడిల్లో లక్ష్మీదేవి బొమ్మ వచ్చిందండి, అటు ఇటు మనకి ఎలిఫెంట్స్ వచ్చాయి. అండ్ మిడిల్ లక్ష్మీదేవి బొమ్మ అనేది పెద్దదిగా వచ్చింది. అండ్ దానికి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ లక్ష్మీదేవి బొమ్మలు 4 వచ్చాయి. టోటల్ 9 వచ్చాయి. ఇన్ బిట్వీన్ మనకి ఒక రౌండ్లా ఉంది కదా, దానికి వైట్ స్టోన్స్ వచ్చాయి. అవి చాలా అందంగా అనిపించింది. వీటికి కూడా యాజ్ యూజువల్ మా కలెక్షన్లో భాగంగా కింద అన్నీ ఒక రౌండ్ బాల్స్ లాగా వచ్చాయి. ఇది వచ్చేసి 3500 పడింది అనుకుంటాను. ఒకవేళ ఈ వడ్డానం కానీ అండ్ లాంగ్ అండ్ షార్ట్ హారం కానీ ఇవి ఎవరికైనా నచ్చినవి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి నవిష్క ఫ్యాషన్ జ్యువెలరీ నుంచి ఇది ఆర్డర్ పెట్టడం జరిగింది, ఎవరైనా పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వీడియోలో చూపిస్తుంది వచ్చేసి ఒక లాంగ్ హారం అండి. ఈ లాంగ్ హారం అయితే మేము 2019లో పర్చేజ్ చేసాం. 4 ఇయర్స్ అయింది ఇది కూడా పర్చేజ్ చేసి, బట్ ఒక్కసారి కూడా వేసుకోలేదు. నాకు తెలిసినంత వరకు ఉన్న వాటిల్లో కొంచెం మేము వేస్ట్ చేసిందంటే ఇదే. ఇది 2019లో మోడల్ బాగానే అనిపించింది. అప్పుడు ఒకసారి వేసుకుంటే అంత లుక్ అనిపించలేదు. సో ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఇది 2200 రూపీస్ పడింది. ఇది కూడా వైలెట్ అండ్ పర్పుల్లోనే తీసుకున్నాను, హైదరాబాద్లో కేపీహెచ్పి దగ్గర. ఈ హారంకి కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో స్టోన్స్ వచ్చాయండి, మొత్తం డాలర్ అండ్ లాంగ్ చైన్ అంతా కూడా. నెక్స్ట్ ఈ వీడియోలో చూపించబోతుంది వచ్చేసి ఒక నార్మల్ పూసల దండ అండి. దీనికి కూడా కింద వైట్ ముత్యాలు వచ్చాయి అండ్ మిడిల్లో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, అటు ఇటు 2 పీకాక్స్. అన్ని చైన్స్లో కూడా ఇవన్నీ కామన్గా ఉన్నాయని నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడే నేను బాగా అబ్జర్వ్ చేశాను. మన ఛానల్లో డైలీ వేర్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అని చెప్పి ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో నేను ఈ దండని కవర్ చేశాను. అంటే మేము ఆ రోజు విజయవాడలో ఎంజీ రోడ్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. ఇది రీసెంట్గానే తీసుకున్నాను కాబట్టి ఇంకా ట్యాగ్ కూడా రిమూవ్ చేయలేదు, ఇంకా వేసుకోలేదు. 950 రూపీస్ పడింది. దీని మీద ఒక షార్ట్ కూడా రిలీజ్ చేశాను, ఆ షార్ట్లో కూడా నేను ఇది కవర్ చేశాను ఆల్రెడీ. నెక్స్ట్ మా కలెక్షన్లో ఉన్న ఇయర్ రింగ్స్ అనేవి చూసేద్దాం. ఏమేమి ఇయర్ రింగ్స్ ఉన్నాయి అనేది ఇప్పటి నుంచి కవర్ చేద్దాం. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అన్ని ఇయర్ రింగ్స్ ఒకే దానిలో వేసి అలా దాచిపెట్టాం. చాలా ఇయర్ రింగ్సే ఉన్నాయి అనుకుంటా, ఆల్మోస్ట్ ఒక 10 pairs వరకు ఉండుండొచ్చు. బట్ ఇవన్నీ అప్పుడప్పుడే యూస్ చేస్తాం, డైలీ వేర్ అయితే ఏం యూస్ చేయము. ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ ముందు తీసి పెట్టుకుంటున్నానండి, తర్వాత చూపించడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు ఒక్కొక్క ఇయర్ రింగ్స్ మనం ఒక్కొక్కటిగా చూద్దాము. ఇక్కడ నేను చూపిస్తున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇందాక నవిష్క ఫ్యాషన్ జ్యువెలరీలో ఆర్డర్ పెట్టాను కదండి, లాంగ్ అండ్ షార్ట్ హారం అండ్ వడ్డానం అని చెప్పాను. వాటి మీదకి వచ్చిన సెట్ ఇది. సో మిడిల్లో లక్ష్మీదేవి బొమ్మ అండ్ అటు ఇటు నెమలి, కింద వచ్చేసి మనకి రౌండ్ బాల్స్ లాగా వచ్చాయి. ఇదొక ఇయర్ రింగ్స్.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బుట్టలు చూపిస్తున్నాను కదండి. ఇవి నేను నా మ్యారేజ్ సెట్ అని చెప్పాను కదా, ఆ సెట్లో ఉన్న ఇయర్ రింగ్స్ నేను నా మ్యారేజ్కి పెట్టుకోలేదు. సో అందుకని చెప్పి వేరేగా మళ్ళీ వేరే షాప్లో 950 రూపీస్ పెట్టి ఇవి పర్చేజ్ చేశాము. ఇవైతే లింగంపల్లిలో ఒక నార్మల్ షాప్లో పర్చేజ్ చేశాను. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఆ సెట్ మీద కూడా బాగా సెట్ అయ్యాయి. జనరల్గా ఇయర్ రింగ్స్లో బుట్టలు పెట్టుకుంటేనే కొంచెం అందం వస్తుందని చెప్పి నేను ఆ ప్లెయిన్వి పెట్టుకోకుండా ఈ బుట్టల్ని నేను ప్రిఫర్ చేశాను నా మ్యారేజ్ టైంలో. అండ్ నెక్స్ట్ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టార్టింగ్లో నేను ఒక దండ చూపించాను కదండి, వైలెట్ అండ్ పర్పుల్లో పర్చేజ్ చేశాను, ఎక్కువసార్లు వేసుకున్నాను అని చెప్పి ఒక స్టోన్ది. ఆ దండ మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ అండి ఇవి. అక్కడే చూపించవచ్చు, బట్ ఇయర్ రింగ్స్ అన్నీ ఒకేసారి చూపిద్దాం అనే ఉద్దేశంతో నేను ఇయర్ రింగ్స్ అక్కడ చూపించలేదు. ఇయర్ రింగ్స్ వరకు సపరేట్గా చూపిస్తున్నాను అందుకనే. నెక్స్ట్ ఇక్కడ చూపించబోతున్న ఇయర్ రింగ్స్ అన్నీ ఒక కవర్లో వేసి పెట్టాం కదండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాక్స్ వచ్చి ఉండిద్ది, బట్ అవన్నీ చాలా స్పేస్ ఆక్యుపై చేస్తున్నాయి అని చెప్పి ఇయర్ రింగ్స్ అన్నీ ఇలా ఒక కవర్లో వేసి పెట్టుంటాము. సో వీటిల్లో నేను ఒక్కొక్కటిగా ఇప్పుడు చూపిస్తాను ఇయర్ రింగ్స్ అన్నీ. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్న ఇయర్ రింగ్స్ చాంద్బాలి ఇయర్ రింగ్స్. వీటికి కూడా కింద పూసలు వచ్చాయి, మిడిల్లో వైట్ అండ్ పింక్, పైన గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయి. ఈ చాంద్బాలి ఇయర్ రింగ్స్ మేము ఒక 3 years బ్యాక్ పర్చేజ్ చేసాము. ఇవి 250 రూపీస్ పెట్టి పర్చేజ్ చేసామండి. ఇవి కూడా మేము చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసాము ఈ ఇయర్ రింగ్స్ కూడా. మా కలెక్షన్లో నాకు నచ్చిన ఇయర్ రింగ్స్లో ఇవి కూడా ఒకటండి. నెక్స్ట్ ఈ వీడియోలో చూపించబోతుంది బుట్టలండి. ఈ బుట్టలు అయితే మేము ఫస్ట్ కొన్న ఇయర్ రింగ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు వీటిని. అన్నిటికన్నా ఫస్ట్ మేము ఏదైనా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొన్నాము అని అంటే ఇవే. వీటిని నేను చాలా ఎక్కువ సార్లు యూజ్ చేశాను. అండ్ బుట్టలు కాబట్టి ఫేస్కి పెట్టుకోగానే చాలా అందంగా కనిపిస్తాము ఎవరమైనా కానీ. పైన పెద్ద వైట్ స్టోన్ వచ్చి బుట్ట లోపల మనకి ఒక చిన్న ముత్యం వచ్చింది, చుట్టూ కూడా చిన్న చిన్న ముత్యాలు ఉన్నాయి. ఇవి చాలా బాగుంటాయి పెట్టుకుంటే కూడా. నెక్స్ట్ ఈ వీడియోలో చూపిస్తున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి కేపీహెచ్పిలో మాంగళ్య షోరూంలో ఇవి పర్చేజ్ చేసామండి. ఇవైతే 450 రూపీస్ పడ్డాయి. ఇవి కూడా పైన లక్ష్మీదేవి బొమ్మ వచ్చి అటు ఇటు పీకాక్స్ అనుకుంటాను అవి, అండ్ కింద మనకి రెడ్ కలర్ స్టోన్స్ వచ్చాయి. యాక్చువల్గా నా మ్యారేజ్ సెట్లో బుట్టలు రాలేదు అని చెప్పి ఇవి పర్చేజ్ చేసాము, కానీ ఇవి చాలా చిన్నగా ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇందాక చూపించిన పెద్ద బుట్టలు పర్చేజ్ చేసి అవి నేను నా మ్యారేజ్ టైంలో పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి కింద పూస వచ్చింది, మిడిల్లో రెడ్, పైన గ్రీను, చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చాయండి. ఇవి వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ ఎక్కడ తీసుకున్నామో నాకైతే గుర్తులేదండి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇందాక మీకు ఒక నెక్కి పెట్టుకోవడానికి డ్రెస్సెస్ మీదకి బాగా సెట్ అవుతుంది 1350 రూపీస్ అని చెప్పాను కదా, విఆర్కే సిల్క్స్లో తీసుకున్నాము. దాని మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ అండి అవి. నెక్స్ట్ నేను మీకు ఈ వీడియోలో చూపించబోతుంది ఒక సింపుల్ దండ అండి. ఈ సింపుల్ దండ వచ్చేసి మేము మీషోలో ఆర్డర్ చేసాము. ఇది కూడా డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది, లెహంగా మీదకి అలాగా చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే చాలా కాస్ట్ తక్కువ, జస్ట్ 150 రూపీస్ ఫ్రమ్ మీషో. ఇది చాలా బాగుంది వేసుకుంటే, కిందన్ని పెరల్స్ వచ్చేసి పైన దండ కానీ చాలా లుక్ వచ్చింది. సో ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే గో అండ్ చెక్ ఇన్ మీషో. నెక్స్ట్ వచ్చేసి దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి మనకి. ఇయర్ రింగ్స్ అంటే ఏవో అనుకోకండి, జస్ట్ సింపుల్గా ఒక హుక్ వచ్చింది అండ్ కింద మనకి ముత్యంలాగా ఒక చిన్న పరల్ వచ్చింది, అంతే అండి. జస్ట్ అవి 2 ఇయర్ రింగ్స్ వచ్చాయి అండ్ దండ. టోటల్ 150 రూపీస్ ఇన్ మీషో. నెక్స్ట్ ఇంకా మన కలెక్షన్లో ఇందాక నేను ఒక 10,000 సెట్ ఒకటి చూపించాను కదా, లాంగ్ అండ్ షార్ట్ హారం అని చెప్పి. దానిలోకి మనకి చంపస్వరాలు కానీ మాటీలు కానీ రాలేదు, అవి విడిగా పర్చేజ్ చేసామని కూడా చెప్పాను. సో ఆ చంపస్వరాలు ఇవే అండి. ఇవి మేము 300 రూపీస్ పెట్టి విఆర్కే సిల్క్స్లోనే మళ్ళీ సపరేట్గా కాస్ట్ పెట్టుకొని కొనుక్కున్నామండి. సో మ్యారేజ్ టైంలో యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవి తీసుకున్నాను. నా మ్యారేజ్కి కూడా ఇవే నేను పెట్టుకున్నాను కూడా. నెక్స్ట్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న దండ వచ్చేసి రీసెంట్గా మేము మా బావ మ్యారేజ్ కోసం అని చెప్పి మా సిస్టర్ పర్చేజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి టోటల్ 1150 రూపీస్ పడిందండి. దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇదైతే సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇచ్చింది లెహంగా మీదకి, అసలు సూపర్గా నచ్చింది నాకు, చాలా బాగుంది, అవసరం అండి. అండ్ దీని మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందు చూపించిన నెక్లెస్ మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవే అండి. సేమ్ అదే స్టోను అదే కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఈ వైట్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ నెక్లెస్ అండ్ ఈ ఇయర్ రింగ్స్. ఆ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మేము చందానగర్లో పర్చేజ్ చేసామండి. వాటి మీదకి మ్యాచింగ్గా ఒక బ్రేస్లెట్ కూడా తీసుకున్నామండి. ఇది 350 రూపీస్ పడింది. ఇది కూడా సేమ్ అక్కడే చందానగర్లో పర్చేజ్ చేసాము. నెక్స్ట్ ఈ వీడియోలో నేను నా దగ్గర ఉన్న బ్రోచెస్ కలెక్షన్ చూపిస్తానండి.
ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్న బ్రోచెస్ అన్నీ కూడా నేను లోకల్గానే పర్చేజ్ చేశానండి. ఫస్ట్ ఇక్కడ మామిడి పింద షేప్లో ఉంది కదా, ఇది వచ్చేసి 450 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న వైట్ అండ్ మెరూన్ కలర్ స్టోన్స్ వచ్చిన ఈ బ్రోచ్ అనేది 50 రూపీస్ పడిందండి. నెక్స్ట్ ఇక్కడ లీఫ్ షేప్లో ఉంది కదా, ఇది అసలు చాలా బాగుంది. ఇదైతే 450 రూపీస్ పడింది, వైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. నెక్స్ట్ ఇక్కడ ఇంకో మామిడి పింద షేప్లో చూపిస్తున్న వచ్చేసి ఇది 250 రూపీస్ పడిందండి. ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ నేను చాలా ఫ్రీక్వెంట్గా అన్నిటి మీదకి ఈ 4 తిప్పి తిప్పి ఇవే పెడుతూ ఉంటాను, ఇంకా ఎక్స్ట్రా అయితే ఏమీ పర్చేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నాను. ఇది నేను చాలా లోకల్లో పర్చేజ్ చేశాను, మా సరౌండింగ్స్లో ఉన్న దానిలో. సో ఇది వచ్చేసి 60 రూపీస్ పడిందండి. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కదా, అది 60 రూపీస్ పడింది. సో అది నేనైతే ఎక్కువ యూజ్ చేయలేదు ఫ్రీక్వెంట్గా. నెక్స్ట్ ఇక్కడ నా బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి. ఇవి చాలా బాగున్నాయి. ఇలా స్టోన్ వచ్చిన ఐటమ్స్ అనేవి బ్యాంగిల్స్ ఏవైనా బాగుంటాయి. సో ఇది శారీస్ మీదకి తగ్గట్టుగా మేము శారీ కలర్ కాంబినేషన్స్లో ఈ మట్టి గాజులన్నీ బ్యాంగిల్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ వీడియోలో చూపిస్తున్న స్టోన్ బ్యాంగిల్స్ అండి. ఇవి టోటల్ 4 వచ్చాయి. 2 చేతులకి మనం సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవి పర్చేజ్ చేసాము. ఇవి వచ్చేసి మనకి 1250 రూపీస్ పడింది. ఇది కూడా మేము చందానగర్ ఆర్ఎస్ బ్రదర్స్ బ్రాంచ్లో పర్చేజ్ చేసాము. ఇవి సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేసినప్పుడు చాలా అందంగా ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా నా దగ్గర సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేసుకోవడానికి చాలా సెట్స్ ఉన్నాయండి. ఆ సెట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం మనం. నెక్స్ట్ నేను ఈ వీడియోలో చూపిస్తున్న బ్యాంగిల్స్ వచ్చేసి విజయవాడ ఎంజీ రోడ్లో ఒక షోరూంలో తీసుకున్నానండి. ఈ బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు నేను ఒక షార్ట్ కూడా రికార్డ్ చేశాను. ఆ షార్ట్లో ఈ బ్యాంగిల్స్ ప్రైస్ ఎగ్జాక్ట్గా ఉంది. ప్రజెంట్ అయితే నాకు ఎగ్జాక్ట్గా ఎంత అనేది గుర్తులేదు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. సో మీరు ఆ షార్ట్లో చూసినట్లయితే దీని ప్రైస్ ఎంత అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఈ వీడియోలో చూపిస్తున్న బ్యాంగిల్స్ అనేవి అసలు సూపర్గా ఉన్నాయి. సింగిల్గా వేసుకోవచ్చు మనం 2 హ్యాండ్స్కి. ఇవి 1100 రూపీస్ పడిందండి. ఇవి కూడా మేము ఆర్ఎస్ బ్రదర్స్ చందానగర్ బ్రాంచ్లో పర్చేజ్ చేసాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూపిస్తున్న బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చాయి కదండి ఈ బ్యాంగిల్స్. ఇవైతే సైడ్ బ్యాంగిల్స్గా వేసుకున్నప్పుడు అసలు సూపర్ లుక్ వచ్చింది. ఇవి చాలా బాగున్నాయి. ఇవి కూడా 650 రూపీస్ పడినాయండి. ఈ బ్యాంగిల్స్ బ్లాక్ కలర్ కాంబినేషన్ రావడం వల్ల చాలా మంచి లుక్ వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న బ్యాంగిల్స్ కూడా మేము చందానగర్ ఆర్ఎస్ బ్రదర్స్ బ్రాంచ్లో పర్చేజ్ చేసామండి. ఈ వైట్ కలర్ స్టోన్స్ వచ్చిన బ్యాంగిల్స్ యాక్చువల్గా 4 వచ్చాయండి. నేను ఒక 2 డైలీ వేర్కి వేసుకోవడం వల్ల అవి ఒక 6 మంత్స్ అలా ఉన్నాయి, తర్వాత కలర్ పోయాయి. సో అవి 2 ఇంక్లూడ్ చేయలేదు. టోటల్ 4 వచ్చేసి 1250 రూపీస్ పడినాయి. నెక్స్ట్ ఈ వీడియోలో చూపిస్తున్న బ్యాంగిల్స్ కూడా సైడ్ బ్యాంగిల్స్లో యూజ్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నామండి. ఇవి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చాయి. ఇవైతే 400 రూపీస్ పడినాయి. ఇవి లోకల్గానే పర్చేజ్ చేసాము. ఇంకా అదండి మా బ్యాంగిల్స్ కలెక్షన్. నెక్స్ట్ ఇవన్నీ సైడ్ బ్యాంగిల్సే ఇప్పటి వరకు చూపించాను కదండి. సో ఇప్పటి నుంచి మా దగ్గర ఉన్న మట్టి గాజుల కలెక్షన్ కూడా ఒకసారి చూసేద్దాం. మట్టి గాజులు వచ్చేసి మా దగ్గర 3-4 బాక్సెస్ ఉన్నాయండి. బట్ నేను మీకు ఇక్కడ 1 or 2 బాక్సెస్ చూపిస్తాను. ఇక్కడ ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంది అండ్ ప్యారెట్ గ్రీన్లో స్టోన్స్ వచ్చినవి ఉన్నాయి అండ్ సైడ్ గాజులు ఉన్నాయి, నిండు గ్రీన్ కలర్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మాకున్న మట్టి గాజులు కలెక్షన్స్లో మొత్తం గ్రీనే అని ఈ వీడియోలో రికార్డ్ చేసే టైంలోనే నాకు అర్థమైంది. అంటే ఇది అంత కీన్గా మనం విడిగా అయితే అబ్జర్వ్ చేయం కదా. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు అర్థమవుతుంది, ఓహో మొత్తం గ్రీనే ఉన్నాయని. సో ఇది యాక్చువల్గా ఈ మట్టి గాజులు బాక్స్ అనేది నేను ముందు రికార్డ్ చేశాను, అందుకని చెప్పి మిడిల్లో మనకి ఆ సైడ్ బ్యాంగిల్స్ కూడా వాటిల్లో ఉన్నాయన్నమాట. సో అవి తీసేస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ మధ్యలో ఇప్పుడు ఈ వడ్డానం ఎందుకు తీసుకొని వచ్చానంటే, ఇది మీకు ఫస్ట్ చూపించడం నేను మర్చిపోయానండి. యాక్చువల్గా ఒకటే చూపించాను కదా, ఇది ఇంకొకటి అనమాట. మేము 2018 or 19 ఆ టైంలో ఈ వడ్డానం పర్చేజ్ చేసాము. ఇది మేము ఫస్ట్ పర్చేజ్ చేసిన వడ్డానం. అండ్ అటు ఇటు డిజైన్ పీకాక్ లాగా మిడిల్లో ఒక ఫ్లవర్ టైప్లో డిజైన్ వచ్చేసింది. ఈ వడ్డానం వచ్చేసి 500 రూపీస్ పడిందండి మేము పర్చేజ్ చేసిన టైంలో. అండ్ ఇది మేము లోకల్గానే పర్చేజ్ చేసాం. ఇది ఒంగోలులో తీసుకున్నామండి.
నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బాక్స్ చూపిస్తున్నాను కదండి. ఈ బాక్స్ మొత్తం కూడా బ్యాంగిల్సే అనమాట. కాకపోతే ఇందాక చూపించినవి సెట్స్‌గా ఉన్నాయి. ఇవేంటంటే ఈ బాక్స్ మేము డైలీ వేర్ యూజ్ చేసేవి. సో, మేము డైలీ మనకి నచ్చినవి తీసుకుంటూ అంతా చిందరవందరగా అయిపోయాయి. అదండి ఈరోజు వీడియో. టోటల్ నా జ్యువెలరీ కలెక్షన్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.